జగన్కి పెన్షన్ మాత్రం టెన్షన్ పెడుతుందేమో అని నేనైతే అనుమానిస్తున్నా. ఇది నా అభిప్రాయం. ఎందుకు అంటే సాధారణంగా వృద్ధులు, వికలాంగులు ఈ పెన్షన్ డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఉంటే ఇస్తున్నారా, లేకపోతే కూడా అప్పు తెచ్చిస్తున్నారా, వాళ్ళు కష్టపడి ఇస్తున్నారా, ఏం పట్టించుకోరు. నాది హక్కు అని ఫీల్ అవుతుంటారు. అందుకని పెన్షన్ ఏడాదికి 250 పెరుగుతున్నప్పుడు చాలా సంతోషపడ్డారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఇంతకుముందు 200 పెన్షన్ ఉన్నదాన్ని 1000 చేశారు. ఆ 1000 రూపాయలు దాన్ని జగన్ పాదయాత్రలో 2000 ఉన్నప్పుడు ఆయన 2000 చేసేశారు. చివరి 2 నెలల ముందు 2000 రూపాయలు ఇచ్చారు. అలాగే పెన్షన్లు అంతకుముందు 39 లక్షలు దాకా ఉంటే చివరిలో అది 50 లక్షల దాకానేమో పెంచారు. 45 లక్షలు 50 లక్షలు. ఎందుకని? ఎలక్షన్స్ ముందు పెంచుకొచ్చారు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి 3000 అంటే ఏడాదికి 250 రూపాయలు చెప్పునంటూ 4 సార్లు పెంచారు. ఇప్పుడు జగన్కి పోటీగా చంద్రబాబు గారేమో ఏకదం 4000 పెంచుతానన్నారు, రాగానే పెంచుతానన్నారు. అది కూడా ఈ 2 నెలల డబ్బులు ఇస్తానన్నారు. 1000 రూపాయలు చొప్పున ఏప్రిల్ నుంచినే లెక్కేసుకోండి అన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి 4500 లేకపోతే కనుక 5000 అని అందరూ భావిస్తే ఆయన 3500, అది కూడా 2028లో 250, 29లో 250 అంటున్నారు. ఇక్కడ ఊరిస్తుంది, చంద్రబాబుది ఎదురుగుండా ఊరిస్తుంది. గతంలో చేశాడు కూడా. కాబట్టి ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అంటే ఇప్పటిదాకా వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరికీ ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందాడు ఆయన. తద్వారా వాళ్ళ మనసు గెలుచుకున్నాడు. అట్లాగే ఆ పెంచుకుంటూ పోవడం ద్వారా కూడా మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది మైనస్ అవుతుందా? ఎందుకంటే 70 లక్షల మంది ఉన్నారు ఏకదం. వాళ్ళల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హౌస్ టు హౌస్ తీసుకెళ్తుంది. ఆయన మీకు 3000 ఎప్పుడో పెంచుతాడంట పెద్దమ్మ, ఎప్పుడో పెంచుతాడంట తాత, మేము చూడండి రేపే పెంచేస్తాం అనేటువంటి ఖచ్చితంగా అది చర్చకి వెళ్తుంది. మరి అది మైనస్సా ప్లస్సా ఆలోచించుకోవాల్సింది వైసీపీనే.